అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. ప్రపంచానికి అలర్ట్. ప్రళయం రాబోతుందా? ప్రళయానికి సంకేతాలు కనిపిస్తున్నాయా? తాజాగా రష్యా తీర ప్రాంతంలో నెలకొన్నటువంటి భారీ భూకంపం మొత్తం ప్రపంచ చరిత్రలోనే 8వ అత్యంత పెద్ద భూకంపం అక్కడ సునామీ హెచ్చరికలకు కారణమైంది. సముద్రం తీర ప్రాంతాల్లో వచ్చినటువంటి ఈ భూకంప తీవ్రత ఏ రకంగా ఉందంటే ఒక్క దెబ్బకు అమెరికా అలర్ట్ అయిపోయింది, ఇండియా అలర్ట్ అవుతుంది, జపాన్, జర్మనీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు అప్రమత్తం అవుతున్న సందర్భం. సౌత్ కొరియా, జపాన్, ఫిలిప్పీన్స్, చైనా ప్రాంతాలు కూడా ఆల్మోస్ట్ అవి కూడా అప్రమత్తం అవుతున్నాయి. నార్త్ పసిఫిక్ ఓషియన్లో వచ్చినటువంటి ఈ యొక్క భూకంప తీవ్రత ఎంత ఉందంటే ఊహించలేరు మీరు. 8.7 తీవ్రతతోటి ఈ ఎర్త్ కేక్ సంభవించడం జరిగింది. 8.7. ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి 8 భూకంపాలలో ఇదొకటి చోటు దక్కించుకుంది. అంత పెద్ద భూకంపం మనం ఎప్పుడు చూస్తున్నాం. రిక్టర్ స్కేల్ పైన 6 పాయింట్ అని, లేకుంటే 5 పాయింట్ అని, లాస్ట్ ఇంకా 7 అంటే ఇంకా అది మనం చాలా హెవీ అనుకుంటాం. అలాంటిది 8.7 తీవ్రతతోటి ఈరోజు ఉదయం రష్యాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో రష్యా, జపాన్తో పాటు ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలకు సునామీ తాకింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని భారత కన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సునామీ ముప్పును శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. కాలిఫోర్నియా, హవాయి తో పాటుగా అమెరికా పశ్చిమ తీరాల్లో నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ఒకసారి మనం దాని తీవ్రత చూడొచ్చు. మొత్తం పూర్తిగా ఇల్లులు కదిలిపోయాయి. కొద్ది రోజుల క్రితం జపాన్లో జూలై 5న ప్రళయం ఉండబోతుంది అనేటువంటి సంకేతాలు మనం చూసి ప్రపంచవ్యాప్తంగా దాని గురించి చర్చించుకున్నాం కదా. ఇప్పుడు అది నిజమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. 8.7 అంటే ఒక్కసారిగా అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. అన్ని దేశాలు కూడా సునామీ హెచ్చరికలను జారీ చేశాయి. భారీ ఎత్తున వచ్చినటువంటి సునామీ ఏ రకంగా సముద్రం ముందుకు కదులుతుందో చూస్తున్నాం. కొన్ని ప్రాంతాలలో అయితే పూర్తిగా తీర ప్రాంతాలలో పైకి వచ్చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఒక భీకరమైనటువంటి వాతావరణం ఇప్పుడు రష్యా తీసుకొచ్చినటువంటి భూకంపం ద్వారా కనపడుతుంది. పూర్తి అల్లకల్లోలంగా మారింది. చర్చ అంతా కూడా ట్విట్టర్ వేదికగా ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటుంది ఇప్పుడు దీని గురించి. రష్యాలో భూకంప తీవ్రత ఏ రకంగా మారబోతుంది, ఏం జరగబోతుంది, రాబోయే గంటల వ్యవధిలో ఎలాంటి పరిస్థితి రాబోతుంది అనేటిది సంచలనంగా మారింది. ఈ వీడియో మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది సముద్ర తీరం వద్ద అల్లకల్లోలంగా మారినటువంటి ఒక వీడియో. అక్కడ తీసినటువంటి ఒక వ్యక్తి మొత్తం సముద్రం ఒక్కసారిగా ముందుకు చొచ్చుకు వచ్చినటువంటి దృశ్యాలు, ఇల్లులు కూడా కుప్పకూలిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ ఓషియన్లో వచ్చినటువంటి భూకంప తీవ్రత చూడండి. 19 కిలోమీటర్ల డెప్త్లో ఈ యొక్క భూకంపం రావడం జరిగింది. సో దీంతో దాని తీవ్రత చూడండి. సముద్రం మొత్తాన్ని కబలించింది. పసిఫిక్ ఓషియన్ మొత్తాన్ని కూడా కబలించింది. ఈ కారణంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలపైన ఇప్పుడు తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ సునామీ అనేటువంటిది ఇక్కడ ఇటువైపు కూడా ఈ తీర ప్రాంతాలన్నీ కూడా ఆ ఫోర్స్తో వస్తున్నటువంటి ఈ అలలు అనేటువంటివి కూడా ఇటు అమెరికా పైన కూడా పడేటువంటి అవకాశం ఉంది. అందుకని అమెరికా కూడా అలర్ట్ అయిపోతుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా రష్యాలో నెలకొన్నటువంటి భూకంపము, ఆ తీర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి భూకంపం ఇప్పుడు సంచలనంగా మారింది. క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడిపేటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది. ట్రంప్ కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. వెంటనే అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. రష్యా తీర ప్రాంతాల్లో వచ్చినటువంటి 8.7 అంటే ఎవరు కూడా అసలు దీన్ని అంచనా వేయడానికి లేదు. ఇంకా దాని గురించి మాట్లాడుకోవడానికి కూడా లేదు. ప్రపంచంలో అందరికీ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి అతిపెద్ద భూకంపం ఇది. 8.7 8 భూకంపాలలో ఇది చోటు దక్కించుకుందంటే అర్థం చేసుకోవచ్చు. 2011 ఆ ప్రాంతం కంటే ముందు జపాన్లో వచ్చినటువంటి సునామీ కంటే కూడా అప్పుడు వచ్చినటువంటి భూకంప తీవ్రత కంటే కూడా ఇది చాలా 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 ప్రభావితమైనది, అంతకు చాలా రెట్లు పెద్దదైనది. ఆ కారణం చేతనే ఇప్పుడు ఏం జరగబోతుంది, ఎన్ని దేశాలు సునామీలో కాలభర్గం కాబోతున్నాయి, తీర ప్రాంతాలు ఎన్ని కూడా ఈ యొక్క సునామీ ధాటికి అల్లకల్లోలంగా మారబోతున్నాయి,
తీర ప్రాంతాల్లో చాలా మందిని ఇప్పటికే పంపించేశారు. రష్యా తీర ప్రాంతంలో కానీ అటు అమెరికా తీర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడి నుంచి ఇమ్మీడియట్లీగా అక్కడి నుంచి పంపించేటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం 1965లో అలస్కా యుఎస్ఏలో జరిగింది 8.7 తీవ్రతతోటి. ఇంకొకటి 1964లో ఇది అలస్కా యుఎస్లోనే 9.2 తీవ్రతతోటి అప్పుడు ఒకసారి భూకంపం రావడం జరిగింది. 2010లో చిలీలో ఒకసారి వచ్చింది 8.8. తర్వాత ఏడవ అతిపెద్ద భూకంపం ఎప్పుడు జరిగిందంటే మనం చూడొచ్చు 8.6 అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో జరిగింది. ఆ తర్వాత ఇదే రష్యాలో అతిపెద్ద భూకంపం. దీనికి సంబంధించి ట్రంప్ కూడా పోస్ట్ పెట్టారు, ఒకసారి చూద్దాం. తాజా పరిస్థితులపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ అయింది. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతానికి ముప్పు పొంచి ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండండి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించండి అని అధ్యక్షుడు నేరుగా పోస్ట్ చేశారు. రష్యా తీర ప్రాంతమైనటువంటి పెట్రోపావ్లోవ్స్క్ కామ్చాట్స్కీలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 8.8గా నమోదైంది. దీంతో రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని హొక్కైడో దీవులను సునామీ తాకింది. రాకాసి అలలు భారీగా ఈసపడుతున్నాయి. భూకంపం కారణంగా అనేక భవనాలు కొన్ని నిమిషాల పాటు కదిలాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు సునామీ నేపథ్యంలో ఇప్పటికే పలు తీర ప్రాంతాలను వరద ముంచెత్తినట్టుగా తెలుస్తుంది. ఆయా ప్రాంతాలలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అటు హవాయి, చిలీ, సోలెమాన్ దీవులు, అలస్కా, ఒరెగాన్, వాషింగ్టన్లు కొన్ని ప్రాంతాలను కూడా సునామీ తాకే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. సో ఆల్రెడీ దీవులలో కొన్ని ప్రాంతాలను నీట ముంచేసింది. సో ఈ లెక్క ప్రకారం మనం చూస్తున్నాం ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ సునామీ అనేటివి ఇక్కడ అమెరికాలో ఉన్న తీర ప్రాంతానికి కూడా తాకేటువంటి అవకాశం ఉంది. జపాన్లో దీని తీవ్రత ఈ తీర ప్రాంతాల్లో కూడా ఇక్కడైతే చిన్న చిన్న దీవులు అయితే ఉన్నాయో ఇవి ఆల్రెడీ నీళ్ళల్లో సునామీ నీళ్ళల్లో వరద ప్రవాహంతో కొట్టుకుపోతున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారంతో పూర్తిగా ఒక భీకరమైనటువంటి వాతావరణ పరిస్థితి అయితే ఆ తీరం ఎక్కడైతే భూకంపం సంభవించిందో రష్యా తీర ప్రాంతాల్లో అయితే పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి అలర్ట్ అయితే క్షణక్షణం అలర్ట్ అయితే ఇస్తున్నారు. ఎంత ప్రభావంగా ఉంటుందనేటువంటి విషయం కూడా మన విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. సముద్రం పరిణామం ఒక్కసారిగా మారిపోయింది. సముద్ర విజువల్స్లో మనం చూడొచ్చు. కొన్ని విజువల్స్ అక్కడి నుంచి పెడుతున్నారు. అక్కడ తీర ప్రాంతం నుంచి తీసినటువంటి వ్యక్తులు అక్కడ అల్లకల్లోలంగా మారుతున్నటువంటి పరిస్థితులు. వాళ్ళందరినీ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి ఒక యానిమేషన్ విజువల్ ఏ రకంగా బొబ్బుల్లాగా ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న దీవులన్నీ కూడా ఇప్పుడు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఆల్రెడీ సునామీ కొన్ని విజువల్స్లో కనిపిస్తున్నాయి. అధికారులు అలర్ట్ అయ్యారు, దేశాధినేతలు కూడా అలర్ట్ అవుతున్నారు. తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి వెంటనే తరలిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక్క దేశానికి ఎఫెక్ట్ అయ్యేటువంటి అంశం కాదు. జపాన్తో పాటు అమెరికా తీర ప్రాంతాలకు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపెట్టబోతుంది హవాయి లాంటి ప్రాంతాల వద్ద. కాబట్టి వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ప్రపంచ ప్రళయంగా మారేటువంటి అవకాశంగా ఉంది. ఇది ఒక్క దేశానికి ఎఫెక్ట్ చూపించట్లేదు. ఈ సునామీ వచ్చేటువంటి సునామీ చాలా దేశాలను కూడా ఎఫెక్ట్ చేయబోతుంది. కాబట్టి ప్రపంచ ప్రళయంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో చూడాలి ఏ విధంగా ఇది ప్రభావాన్ని చూపిస్తుంది, ఎన్ని దేశాలలో ఈ సునామీ ఎఫెక్ట్ ఉండబోతుంది, దీని కారణంగా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేది కూడా చూడాలి.